నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా. మేము 5 అన్నదమ్ములు, మంచి అన్నదమ్ములు. నా మాట నా తమ్ముడు తీయడు, నా తమ్ముడి మాట నేను తీయను, నా అన్నల మాట నేను తీయను, నా మాట వాళ్ళు తీయరు. మేము ఎంతో చక్కగా బ్రతుకుతున్నటువంటి కుటుంబం అయ్యా. వాళ్ళు కనుక చచ్చిపోతే ఇక్కడికే వస్తారు. ఈ యాతనలో వారు భయంకరంగా యాతన పడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి నన్ను భూమి మీదకి పంపయ్యా. ఈ అగ్నిలో నుండి ఒక్కసారి నన్ను భూమి మీదకి పంపితే నేను వెళ్ళి వాళ్ళకి చెప్తానయ్యా. వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళంటే నాకంటే కొన్ని భయంకరమైన క్రియలు చేశారు. కాబట్టి చస్తే గనుక ఖచ్చితంగా డైరెక్ట్ గా నా దగ్గరికి వాళ్ళు వస్తారు. కనుక వాళ్ళు యాతన పడొద్దు. వాళ్ళంటే నాకు ప్రేమ, వాళ్ళంటే నాకు అభిమానం, వాళ్ళంటే నాకు ఇష్టం. అయ్యా నన్ను అక్కడ పంపాయి అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీ దేహాన్ని ఇప్పుడు నీ ప్రజలంతా కాల్చి వేసేసారు. ఇదిగో నీ ప్రజలు నీ దేహాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు, కుళ్ళిపోయిందని. ఇక నీ శరీరం భూమి మీద లేదు. కాబట్టి నువ్వు వెళ్ళే వీలు లేదు. అయితే భూమి మీద యేసుక్రీస్తు యొక్క దాసులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం.